బేసిక్గా ఫిబ్రవరి చివరిలో కేసీఆర్ సభ పెడతాడు అని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చినాయి, గుర్తుకుందా? కేసీఆర్ సభ పెడతాడు, మనం కూడా సభ పెట్టుకుందాం అని చెప్పేసి కేసీఆరే అప్పట్లో మాట్లాడితే అది బేసిక్గా ఫిబ్రవరి ఎండింగ్ లోపల ఉంటుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ రజతోత్సవాలు చేయాలి, పార్టీ 25వ వసంతంలోకి అడుగు పెడతా ఉంది కాబట్టి పార్టీని మనము బలోపేతం చేసుకోవాలి, పార్టీని మనము ఇంకా సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాలి, ఇవన్నీ కూడా వచ్చినాయి. సో ఫిబ్రవరిలో సభ పెడితే మళ్ళా రజతోత్సవం సందర్భంగా 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఇంకొక సభ పెట్టాల్సి వస్తుంది. సో కాబట్టి 2 సభలు అంటే ఒకటే నెల గ్యాప్తో, అంటే ఫిబ్రవరి ఎండింగ్ అంటే మార్చి ఒకటే ఉంటుంది మధ్యలో గ్యాప్, ఆ మార్చి ఒకటే గ్యాప్లో మళ్ళీ ఇంకొక సభ అంటే నిర్వహణ కష్టమవుతుంది. కాబట్టి ఈ సభని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. కానీ వాస్తవానికి ఎందుకు సభ వాయిదా పడింది అంటే కేసీఆర్ వ్యూహము అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఒకవైపు ఇప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. ఇది యాక్చువల్గా ఫిబ్రవరిలోనే దీని మీద ఒక కొలిక్కి వచ్చేసేటువంటి అవకాశాలు ఉండే. బేసిక్గా ఫిబ్రవరిలోనే ఇది ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశము, ఒక తీర్పో లేకపోతే ఒక ఆదేశమో, స్పీకరుకు ఫైనల్ డిసిషనో ఏదో ఒకటి ఫిబ్రవరిలో ఒక క్లారిటీ వచ్చి ఒక డేట్ ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉండే. కానీ సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఈ కేసును విచారిస్తున్నటువంటి జడ్జు కొంత రాజ్యాంగ ధర్మాసనం మీద ఒక హియరింగ్ మొత్తం అక్కడ పోవడము, దాంతో నెక్స్ట్ హియరింగ్లో కొంత దాని జాప్యం కావడం, ఇవన్నీ కావడము కోర్టులో ఉన్నటువంటి ప్రాసెస్ ప్రకారం కొంత ల్యాబ్స్ జరిగింది. ఆ ల్యాబ్స్ కారణంగా అది ఫిబ్రవరి నుంచి రేపు మార్చి 25 నాటికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. మార్చి 25 నాటికి ఆయన ఫైనల్ హియరింగ్ ఉండేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. 23 వరకల్లా వీళ్ళు ప్రతివాదులు అందరూ కూడా దానికి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి నోటీసులకి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది, కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 25 తారీఖు నాడు విచారణ జరుగుతుంది. ఈ 25 తారీఖు నాడు విచారణలో ఈ సుప్రీంకోర్టు మాట్లాడుతున్నటువంటి వ్యవహారం కానీ, జడ్జి గారు మాట్లాడినటువంటి వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా చూస్తే ఎట్లా ఉంది అంటే ఫిబ్రవరిలో రావాల్సినటువంటి కొంత ఇది జాప్యం కావడంతో మార్చిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడతా ఉన్నది. మార్చిలో క్లారిటీ రావచ్చు. మార్చిలో ఒకవేళ 25 తారీఖు నాడు ఫైనల్ కాకపోయినా ఒక ఇరు పక్షాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన ఏప్రిల్ నాటికి ఏప్రిల్ సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్ నాటికి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు మీద సుప్రీంకోర్టులో. దాంతో ఏమవుతుంది, ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు కూడా ఒక క్లారిటీ వచ్చేసరికి కేసీఆర్కి ఒక బ్రహ్మాస్త్రం దొరుకుతుంది చేతికి. ఇప్పుడు ఎమ్మెల్యేల మీద వేటు పడే అవకాశము 99% ఉన్నది. పడింది అనుకో, సుప్రీంకోర్టులో కనుక ఆ కేసు క్లియర్ అయిపోయింది అనుకో, ఇది 27 తారీఖు నాడు పెట్టేటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో ఏప్రిల్ 27 తారీఖు నాడు పెట్టేది, అది కేసీఆర్కి ఒక ఎన్నికల శంకారావం లెక్క ఒక నూతనోత్సాహం వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. మేబీ అందుకే కావచ్చు కేసీఆర్ ఫిబ్రవరిలో పెట్టాల్సినటువంటి సభని ఆయన వాయిదా వేసుకొని ఏప్రిల్ దాకా పోస్ట్ పోన్ చేసుకున్నాడేమో అని చెప్పేసి కూడా ఒక అనుమానము, కొంత సమాచారం తెలుస్తూ ఉన్నది. సో కాబట్టి ఒక దెబ్బకు 2 పిట్టలు కొట్టేటువంటి అవకాశం కనపడతా ఉన్నది కేసీఆర్. అందుకే కేసీఆర్ రాజకీయం అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు. చాలామంది అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేలను కేసీఆర్ అది చేస్తూ ఉన్నాడు, కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతా ఉన్నాడు అని చెప్పేసి చాలా ప్రచారం జరిగింది మీడియాలో. రేవంత్ రెడ్డి అయితే ఏడ మైకు దొరికినా ఏడ పట్టుకున్నా కానీ కేసీఆర్ నా ప్రభుత్వాన్ని కూలగొడదామని చూస్తున్నాడు అని చెప్పేసి చెప్తుంటుండే. ఎందుకు అంటే కేసీఆర్ ఎక్కడ అది చేస్తాడు అని చెప్పేసి. కానీ కేసీఆర్ మొదటి నుంచి కూడా ఒకసారి ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళా వేరే పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చో ఆ ప్రభుత్వాన్ని కూలదోషో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని మొదటి నుంచి ఆయన మైండ్లో లేదు. నేను గతంలో కూడా 2-3 సార్లు మనం చర్చించుకోవడం జరిగింది. ఇవాళ కీలకంగా ఉన్నటువంటి మంత్రులలో ఒక ఆయన, నేను ఒక 10 మందిని తీసుకొని వస్తా, 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా, మీరు ఓకే అంటే చెప్పండి, పోయి రేవంత్ రెడ్డి చేతిలో పెడదాం ఆ రాష్ట్రాన్ని, మీరు చెప్పండి అని చెప్తే ఆయన నిర్మోహమాటంగా స్మూత్గా ఆయన తిరస్కరించేసిండు. దగ్గరికి రానియలేదు, అవసరం లేదు అని చెప్పేసి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉండాలి కాబట్టి.
ఉండాలి కాబట్టి. కానీ బయట ప్రచారం అంతా ఏం జరిగింది? కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొడుతున్న చివరికి సాధారణ పబ్లిక్ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి కాడికి, అంటే ఆ చర్చించుకునే కాడికి వచ్చింది. అంటే అట్లా ప్రచారం చేసింది కాంగ్రెస్ మీడియా, అట్లా ప్రచారం చేసింది ఈ సోకాల్డ్ రేవంత్ రెడ్డి బ్యాచ్, రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా చేసినాయి. కానీ ఆయన ఆ వ్యూహంలో లేడు. సో ఇప్పుడు కూడా అలాంటినే ఈ కేసీఆర్ వ్యూహము ఆయన ఒక బ్రహ్మాస్త్రం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. చేతికి ఆ బ్రహ్మాస్త్రం రావడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మాస్త్రం రేపు మార్చి 25 తారీఖు లోపల వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఒకవైపు పార్టీని అంటే 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రజతోత్సవంతో పార్టీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో, నాయకుల్లో, ప్రజల్లో నూతనోత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తూనే మరొక వైపు రాజకీయ ఎత్తుగడ, రాజకీయ వ్యూహంతో ఈ ఏప్రిల్ 27 తారీఖు నాడు భారీ బహిరంగ సభ పెట్టేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు చూస్తున్నాం మనం. రైట్, ఇది దీనికి సంబంధించింది ప్రధానంగా తెలంగాణ పత్రిక కూడా, మన పత్రిక కూడా తీసుకోవడం జరిగింది. 10 లక్షల మందితోటి కేసీఆర్ సభ, వరంగల్లో సరైన ప్రదేశాన్ని చూడాలని పార్టీ నాయకులకు ఆదేశం. ఏప్రిల్ 27 తోటి 25వ ఏడులోకి అడుగు పెట్టబోతున్న బీఆర్ఎస్ పార్టీ. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో పార్టీ కీలక నేతలతో సమావేశం. 14 నెలలకే కాంగ్రెస్ పాలన అంటే ఏంటో అర్థమైంది. తెలంగాణ అస్తిత్వ కోసం కొట్లాడేది ఒక్క మన పార్టీ. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. భవిష్యత్తు మనదే. తెలంగాణలో బీజేపీ నీటి మీద బుడగలాంటిదే. దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ కొట్లాట ప్రజల శ్రేయస్సు కోసమే ఉండాలి. రైతులు ఆగమవుతున్నారు, వాళ్ళ కోసం పోరాటం చేయాలి. వ్యవసాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము మొత్తం ఆగం చేసింది. వరంగల్ సభ తర్వాత పార్టీ కమిటీలను వేసుకుందాము. గ్రామ స్థాయి నుంచి సంస్థాగతంగా పార్టీ బలపడాలి. పార్టీలో యువత, మహిళలకు భాగస్వామ్యం పెంచాలి. నాయకులకు దిశానిర్దేశము చేసినటువంటి గులాబీ బాస్. ఒక్కసారి ఇక్కడ చూస్తే ఈ ఏప్రిల్ 27 తర్వాత కంప్లీట్గా ఆయన పార్టీ సభ తర్వాత పార్టీ ఈ కమిటీలు ఉన్నాయి కదా, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ కమిటీలను వేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈ కమిటీల్లో ప్రధానంగా యువకులకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనపడతా ఉన్నాయి. యువకులకు ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ పక్షాన ఎవరైతే కొట్లాడుతూ ఉన్నారో వాళ్లకు ప్రధానంగా దీని గురించి చర్చ వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఈ పార్టీ కార్యక్రమాలు కూడా ఉండేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. పార్టీ బలోపేతం కోసము, ఈ సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవడం కోసము గ్రామ స్థాయి నుంచి ఇటు రాష్ట్ర స్థాయి దాకా పార్టీ కమిటీలను నిర్మించుకొని, ఇప్పటికే ఉన్నాయి కొన్నిట్లను షెఫిల్ చేసుకొని, కొత్త ఏర్పాటు చేసుకొని, కొన్ని వింగులు ఇంకా లేవు, ఆ వింగులను కూడా ఏర్పాటు చేసుకొని పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు.